సతీష్ గారు ఇక్కడ చాలా మంది అంటే ఎక్కువ మందిని చూస్తున్నాం మనం కాబట్టి చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ అటెంప్ట్‌లోనే రాదు. కొంతమంది 2, 3 అటెంప్ట్స్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఇంకా వాళ్ళకి ఆ సక్సెస్ రాదు. బట్ వాళ్ళు అదే మీరన్నట్లు పక్కా వేరే సోర్స్ ఎతుక్కుందాం అని కూడా అనుకోరు. నేను ఐఏఎస్, ఐపీఎస్ అంతే. కొట్టాల్సిందే అని ఫిక్స్‌లో ఉంటారు. అంతే. సో అలాంటి వాళ్ళకి మనం నాలెడ్జ్ లేదు అని చెప్పలేము. బట్ ఏదో మిస్ అవుతోంది. లైక్ మెంటరో, మోటివేషనో ఏదో ఒకటైతే అవసరం. సో అలాంటి వాళ్ళకి పర్టిక్యులర్‌గా మీ దగ్గర ఏమైనా ఒక కోర్స్ లాంటిది ఉండిందా? మేడం మన దగ్గర ఐజీపీ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. హుహు. దాన్ని ఇండివిడ్యువల్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని అంటాం. హుహు. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే మెంటర్‌షిప్. అంతే. వాళ్ళకి మన క్లాసెస్ పెద్ద నీడ్ ఉండదు. అసలు క్లాసెస్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ వినేసి ఉంటారు. హ్మ్. క్లాసెస్ వినేసారు. మేడం మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందనుకోండి. హ్మ్. డ్రైవింగ్ క్లాసెస్‌కెళ్తావు. హ్మ్. ఎళ్ళంగానే నీకు డ్రైవింగ్ రాదు కదా! మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి కదా! చేయాలి గదా! సో, వాళ్ళ క్లాసెస్ అయిపోయాయి. వాళ్ళు పీసీఎం బ్యాచ్ ఎక్కడో ఒకటి తీసుకొని ఉంటారు. మన దగ్గర వేరే ఇన్‌స్టిట్యూట్‌లో అయిపోయింది. హ్మ్. వాళ్ళిప్పుడు అటెంప్ట్ ఇవ్వడానికి వాళ్ళు మెయిన్ యుద్ధం చేయాలి. హ్మ్. సోల్జర్ రెడీ అయిపోయాడు. యుద్ధం చేయాలి ఇప్పుడు. హ్మ్. హ్మ్. యుద్ధం చేసేటప్పుడు మెంటర్‌షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్. ఎందుకు అనంటే డైరెక్షన్‌లో ఎలా ఉండాలి? ఏ తప్పులు చేయకూడదో మెంటర్ చెప్తాడు. హ్మ్.